దూరం నుంచి చూస్తే మనకొక రకంగా కనిపిస్తుంది, దగ్గర నుండి చూసేటటువంటి ప్రజలకు మరొక రకంగా కనిపిస్తుంది. మణిపూర్లో కుకీ తర్వాత మైతేయి తెగల మధ్యన జరిగిన ఘర్షణ. మైతేయి తెగలేమో మైదాన ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు మేము ఆదివాసీలమే కదా, మాకు కొండ ప్రాంతం మీద హక్కు ఎందుకు లేదంటారు. కుకీ తెగలేమో కొండ ప్రాంతాల్లో ఉంటారు, ఈ కొండ ప్రాంతాల్లోకి వేరే వాళ్ళు రావడానికి వీల్లేదంటారు. కానీ మణిపూర్ భౌగోళిక స్వరూపును చూస్తే 80% కొండలు ఉన్నాయి, 20% మైదాన ప్రాంతం ఉంది. మేము ఇక్కడ జనాభా చూస్తే మైతేయి తెగలే 80% జనాభా. 20% తెగల చేతుల్లో 80% భూమి ఉంది, 80% తెగ చేతిలో 20% భూమి ఉందని ఇద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం. అది కాస్త ముదిరిపాకన పడితే దాంట్లో మతపు లెక్కలు కూడా ఉన్నాయి. కుకీ తెగల వాళ్ళేమో మతం మారిన వాళ్ళు ఎక్కువ మంది. మైతేయి తెగల వాళ్ళు ఈనాటికి కూడా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు, వాళ్ళు క్రైస్తవ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇది కూడా సంఘర్షణ వాతావరణానికి కారణమైంది, అడవులలో సంఘర్షణ వాతావరణం. ఇందులో కుకీ తెగలు ఒక రకంగా హింసలో హయ్యెస్ట్ హింసాత్మక చర్యలకు పాల్పడేవాళ్ళు. ఎవరినైనా కనబడితే చంపేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళ లక్షణం కారణంగా మైతేయి తెగలు తిరగబడ్డారంతే. ఆ తిరగబడ్డటువంటి సందర్భంలో జరిగిన హింసనే ప్రొజెక్ట్ చేసి మైతేయి తెగల మీద దాడుల్ని సమర్థిస్తూ వచ్చినటువంటి అంతర్జాతీయ మీడియా కావచ్చు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో కావచ్చు, మైతేయి తెగల వాళ్ళు ఇప్పుడు శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు. దాదాపుగా అక్కడ సగం మంది శరణార్థి శిబిరాల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైతేయి తెగలు కావచ్చు, లేకపోతే కొంతమంది కుకీలకు పెట్టినటువంటి శిబిరాల్లో కావచ్చు, జరగబోతున్న ఎన్నికల్లో వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు? తమ సమస్యను పరిష్కరించేది జాతీయ పార్టీలను ఎన్నుకోవాలా, లేదా ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవాలా? ఎన్నుకునేది మాత్రం అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాలి.